ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారులు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని 2027 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల భారత్ పర్యటన నిమిత్తం భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గే ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు హాజరయ్యారు. రేఖా గుప్తాతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పర్వేష్ వర్మ, ఆశీష్ సూద్, మజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రత్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు సాయంత్రం ఢిల్లీ సెక్రటేరియట్లో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వికసిత్ ఢిల్లీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా రేఖా గుప్తా పాత్రికేయులతో మాట్లాడుతూ, आज हम सचिवालय में आके मुख्यमंत्री कार्यालय में मैंने चार्ज भी संभाल लिया है और शाम को तुरंत आज की डेट में कैबिनेट की मीटिंग भी रख ली गई है. जो मिशन विकसित दिल्ली का है उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा. एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారులు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2027 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా వి అనంత నాగేశ్వరన్ 2022 జనవరిలో ప్రధాన ఆర్థిక సలహాదారునిగా బాధ్యతలు చేపట్టారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గే ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టోబ్గే సమావేశం కానున్నారు. అలాగే రేపు జరగనున్న సోల్ లీడర్షిప్ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొంటారు. భారత్ భూటాన్ మధ్య శాశ్వత సంబంధాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో అస్సాం రైఫిల్స్ నిర్వహించిన యూనిటీ ఉత్సవ్ వన్ వాయిస్ వన్ నేషన్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి దాదాపు 10,500 మంది ఈశాన్య ప్రాంతానికి చెందిన యువకులు ఆయుధాలతో లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరారని అమిత్ షా వెల్లడించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి నుండి క్రీడలు, విద్య, వ్యవసాయంతో పాటు ప్రతి రంగంలో ఈశాన్య యువతకు అనేక అవకాశాలు కల్పించామని హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, तब विगत 10 साल में और विशेषकर 5 साल में नॉर्थ ईस्ट की कानून और व्यवस्था की परिस्थिति में बहुत बदलाव हुआ. हिंसक घटनाओं में 70% की कमी हुई है. सुरक्षा बलों की मृत्यु में 70% की कमी हुई है और सिविलियन की डेथ में 85% की कमी हुई है. ये बताता है कि नॉर्थ ईस्ट के अंदर अब धीरे धीरे शांति हो रही है और डेवलपमेंट का और सांस्कृतिक विकास का एक नया युग शुरू हो रहा है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. భారత తీర రక్షక దళం కోసం 149 అధునాతన రేడియోలను కొనుగోలు చేసేందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BELతో రక్షణ మంత్రిత్వ శాఖ 1220 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అత్యాధునిక రేడియోలు సురక్షితమైన సమాచార భాగస్వామ్యం, సహకారం, పరిస్థితులపై అవగాహన కల్పిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది సముద్ర భద్రత చట్టం అమలు, రక్షణతో సహా ప్రధాన బాధ్యతలను నెరవేర్చడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సామర్థ్యాన్ని బలపరుస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అధునాతన మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ల కోసం దేశం యొక్క తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2 రోజుల దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం ఈరోజు జోహన్స్బర్గ్ చేరుకున్నారు. అక్కడ జరిగే G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు ఆయన సింగపూర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. ఆన్లైన్ కంటెంట్ పబ్లిషర్స్ OTT ప్లాట్ఫామ్స్ ఐటీ రూల్స్ 2021 చట్టాన్ని తప్పకుండా పాటించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చట్టంలో పొందుపరిచిన నైతిక నియమావళిని ఖచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. OTT ప్లాట్ఫామ్స్, సామాజిక మాధ్యమాలకు చెందిన కొందరు పబ్లిషర్లు ప్రచురించిన అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై ప్రజా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదలయ్యింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద ఈరోజు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ ఉదయించే సూర్యుని భూమి అని, మఠాలు, సరస్సులు, సంస్కృతికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన బహుభాషా గిరిజన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడిందని పేర్కొన్నారు. మిజోరం 1986లో పూర్తిస్థాయి ఇండియన్ యూనియన్ రాష్ట్రంగా అవతరించి 1987 ఫిబ్రవరి 20న రాష్ట్ర హోదాను పొందిందని తెలిపారు. మిజోరం ప్రజలు సంప్రదాయ విలువలను, ఆచారాలను కొనసాగించడంలో అత్యంత జాగ్రత్త తీసుకుంటారని గవర్నర్ పేర్కొంటూ, India's rich cultural heritage in history and the development of the country is based on the principles of non-violence, justice, diversity of languages, culture, religion, tied in the thread of unity. The Ek Bharat, Shresth Bharat enables us to share the knowledge of the culture, traditions and practices of different states and union territories, leading to an enhanced understanding and bonding between the states through the concept of oneness. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,08,736 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ వ్యయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.8% ఎక్కువగా ఉందని తెలియజేశారు. బడ్జెట్లో ఐటీ, పరిశోధనలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం ఉచితంగా స్కూటీ అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని సురేష్ కుమార్ ఖన్నా తెలియజేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 228 పరుగులను భారత్కు నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 28 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక సమావేశం మాత్రమే కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే దిశగా ఉద్యమం పరిణామం చెందిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కుంభమేళాలోని నమామి గంగే పేరున నదిని పరిరక్షించడంతో పాటు శుభ్రపరచడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. నమామి గంగే కార్యక్రమం నది స్వచ్ఛత కోసం ఒక ప్రత్యేక వేదికగా మారిందని అధికార వర్గాలు తెలిపాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రజలకిచ్చిన సందేశంలో దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటు వేయడమని, 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా మారి ఎల్లప్పుడూ ఓటు వేయాలని జ్ఞానేష్ కుమార్ అన్నారు. మంగళవారం తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రాజీవ్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారులు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని 2027 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గే ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.